సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ స్ప్రైడ్ ఇంటర్నేషనల్ చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డికి మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏ గౌరవ డాక్టరేట్ పురస్కారం ఇచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథులుగా లోక కవి అందశ్రీ తెలంగాణ పర్యాటక అభివృద్ధి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కవి అందశ్రీ మాట్లాడారు. స్ప్రైడ్ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి దాదాపుగా 25 సంవత్సరాలు అయిందని, నిరక్షరాస్యత నిర్మూలనలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో వయోజన విద్యా కేంద్రాలు నెలకొల్పి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఖాళీ సమయాల్లో విద్యా వాలంటీర్లు నియమించి వారికి తన సొంత నిధితో వారికి గౌరవ భృతి ఇస్తూ అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి వారి భవిష్యత్తుకు బాటలు వేసి వారి ఉన్నతికి కృషి చేస్తున్న పటేల్ శ్రీధర్ రెడ్డిని అభినందించారు. For fulfilling the requirements to the honoris causa degree of Doctor of Philosophy in Social Work. Sir, you know, it's rightly said that apne le jiye to kya jiye. What is the point of living when you only live for yourself? True living is when you actually contribute to the society. I am very, very happy to be announcing Mr. Sridhar Reddy Patel, who is winning the Doctor of Philosophy in Social Work. Congratulations, sir. Keep up the good work. Thank you. Sridhar Reddy Patel. Yes, absolutely. Center. Now moving on, I would now like to invite up here on stage Yashvi Mehrotra, Doctor of Philosophy in Mental Health, joining us here on stage. Looks like he's not Okay, congratulations. Mr. Yashvi Mehrotra. Alright, so now we can move on to our next one. Please put your hands together for Simarpreet Kaur for fulfilling the requirements to the honoris causa degree of Doctor of Philosophy in Spiritualism. కమ్యూనిస్టుల కంచుకోట నల్గొండ యావత్ ప్రపంచంలో తలదిప్పే చూసి ఆ విప్లవోద్యమాలకు గుండెకాయ వర్తిల్లిన ఎవరంతగా వర్తిల్లిన ఈ నల్లగొండకు విప్లవాభివందనాలు. ఈ గడ్డ మీద పుట్టి నైజాం సర్కారు ఓడిగట్టిన ఈ నేల మీద పురుడు వస్తున్న శ్రీధర్ రెడ్డి గారి మట్టికి రుణం తీసుకోవడానికి చాలా మంది అమెరికాలో పోయిన వాళ్ళు చాలా గొప్ప డబ్బు సంపాదించుకోవాలన్న యావకొట్టే అమెరికా దేశం అనే ప్రయాణం చేస్తుంటారు. కానీ అక్కడ సంపాదించుకొని తన భార్య పిల్లలతోటి తులతో పోతుందా కాదు. నేను కాసేపు మాట్లాడినప్పుడు ఒక మాట అంటాడు, అన్నా మా నాన్న వ్యవసాయం చేసినప్పుడు వ్యవసాయ పనిముట్ల ద్వారా జీతకాలతో సమాంతరమైన నేను నా పనిలో నేను కూడా ఒక